న్యూస్. సీఎం చంద్రబాబు పిఏ పేరుతో మోసానికి యత్నించిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని మాజీ రంజీ క్రికెటర్ బుడమూరి నాగరాజుగా గుర్తించారు. ఏపీ క్రికెటర్ రీకీ భూయికి స్పాన్సర్ చేయాలని, క్రికెట్ కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపామంటూ ముఖ్యమంత్రి పిఏ పెండ్యాల శ్రీనివాస్ పేరుతో పలువురికి వాట్సాప్ మెసేజ్లను బుడమూరి నాగరాజు పంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విజయవాడ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. తాజాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మాజీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పి పలువురిని నాగరాజు మోసం చేసినట్లుగా తెలుస్తోంది. పలు కార్పొరేట్ కంపెనీలకు ప్రముఖుల పేర్లతో ఫోన్స్ చేసి మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాగరాజుపై గతంలో ముంబై, హైదరాబాద్ లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబట్టడంతో 2023 జులైలో శ్రీకాకుళంలో మరో కేసు కూడా నమోదైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు 2014-16 మధ్య రంజీ మ్యాచ్ ఆడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మోసానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నారు? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ పేరుతో కూడా మాజీ క్రికెటర్ బండమూరి నాగరాజు అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ నిన్న విజయవాడ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏపీ క్రికెట్ డ్రీమ్ బాయ్ స్పాన్సర్ చేయాలని చెప్పి కూడా కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపాలంటూ ముఖ్యమంత్రి పిఏ పెండ్యాల శ్రీనివాస్ పేరుతో పలువురికి వాట్సాప్ లో మెసేజ్లు పంపించాడు నాగరాజు. గతంలో ఆయన ఇదే తరహాలకు సంబంధించి అనేక మోసాలు చేసినట్లు కూడా ఫిర్యాదులు అందినాయి. విజయవాడ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నాగరాజుపై ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. తాజాగా కేసు నమోదు చేసి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను అయితే శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అతని కోసం పోలీసులు ఈ రోజు ప్రత్యేక బృందాలు శ్రీకాకుళం వెళ్లి అతను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాగరాజు గతంలో మాజీ సీఎం జగన్, అలాగే తెలంగాణ మంత్రిగా ఉన్న కేటీఆర్ పేర్లు చెప్పి పలువురిని మోసం చేసినట్లు కూడా ఆయనపై ఫిర్యాదులు రావడం జరిగింది. పలు కార్పొరేట్ కంపెనీలకు ప్రముఖుల పేర్లతో ఫోన్ చేసి బెదిరించిన సంఘటనలు కూడా ఆయనపై ఆరోపణలు రావడం జరిగింది. అయితే నాగరాజుపై గతంలో హైదరాబాద్, బాంబేతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు కేసులు ఆయనపై నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు శరవేగంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరొక ట్విస్ట్ ఏంటంటే నాగరాజు గతంలో శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమంగా విక్రయిస్తూ గంజాయి సేవిస్తూ కూడా ఆయనపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం స్టేటస్ ఏంటి, అలాగే అతనికి సంబంధించిన పూర్తి స్థాయి వాసన అంటే అతని సన్నిహితులు, అతని మిత్రుల వద్ద నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇవాళ రేపట్లో శ్రీకాకుళం వెళ్ళి అతను అదుపులో తీసుకొని విచారించి అతను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే గతంలో అయినా 2014-16 మధ్య కూడా రంజీ మ్యాచ్ ఆడినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ ఒక్కసారి ఆయన క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని గత 7-8 సంవత్సరాలుగా పలు చోట్ల అక్రమాలకు, బెదిరింపులకు, ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్లు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.